లైఫ్లో ఎన్నోసార్లు మన మీద మనకే చిరాకు దొబ్బుద్ది. ఎదవ జీవితం చచ్చిపోదాం అనిపిస్తుంది. మనలో చాలామందికి ఇలాంటి ఆలోచన వచ్చి ఉంటుంది. ఇలా సూసైడ్ ఆలోచనలు ఉన్నాళ్ళంటే నాకు చాలా రెస్పెక్ట్. ఎందుకంటే ఈ ఆలోచన ఓన్లీ ఇంటెలిజెంట్ పీపుల్కే వస్తుంది. ఫూల్స్ ఎప్పుడూ అలా ఫీల్ అవ్వరు. అందరూ అంటారు పిరిగి వాళ్ళే ఆత్మహత్య చేసుకుంటారని. నో, యు నీడ్ గట్స్ టు డై. చనిపోదాం అనుకునే వాళ్ళు చాలా ధైర్యవంతులు. ప్రాణం వదిలేసే దమ్ము చాలా కొద్ది మందిలో ఉంటుంది. అయినా ఎందుకు చనిపోదాం అనుకుంటున్నావు? సమ్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్, ఫైనాన్షియల్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ప్రేమ కావచ్చు కదా. రెస్పాన్సిబిలిటీ తీసుకున్న వాళ్ళు మాత్రమే ఇలాంటి మనస్తాపానికి గురవుతారు. ఇర్రెస్పాన్సిబుల్ ఎదవలకి ఇలాంటి ఆలోచనలు రావు. వాళ్ళు హాయిగానే ఉంటారు. చావాల్సింది వాళ్ళు, నువ్వు కాదు. నీకు ప్రేమించే గుణం ఉంది, తప్పు చేయవు, ఎవరైనా మాట అంటే తట్టుకోలేవు, ఆత్మాభిమానం ఎక్కువ, పైగా యువర్ ఇంటెలిజెంట్, రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతావు. దానికి తోడు చచ్చే దమ్ముంది. నీకు తెలుసా, ఇవన్నీ హీరో లక్షణాలు. నువ్వు హీరోవి, నువ్వు చావడం ఏంటి? వి నీడ్ యూ, వి నీడ్ ఎ హీరో లైక్ యూ. సినిమాలో ఇలాంటి హీరోని చూస్తే మేము విజిల్స్ వేస్తాం. అలాంటి వాడివి నువ్వు మా మధ్యలో ఉన్నావు, అంతకంటే ఏం కావాలి? నీ బాధ నేను అర్థం చేసుకోగలను. లైఫ్ ఈజ్ మీనింగ్లెస్ అని నీకు అనిపించవచ్చు. ఈ మనుషులు వాళ్ళ డ్రామాలు నీకు చిరాకు తెప్పించవచ్చు. నువ్వు అనేది నిజమే, యూజ్లెస్ ఇదంతా. కానీ ఒకటి చెప్తా, ఏ ప్రాబ్లం కోసం నువ్వు చావాలనుకుంటున్నావో ఆ ప్రాబ్లం సాల్వ్ చేయి. నేను నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయి. ప్రాబ్లం సాల్వ్ చేసి ఆ తర్వాత కూడా చావాలనిపిస్తే చావు. కానీ ఒక చిన్న ప్రాబ్లం కోసం నా హీరో చచ్చిపోవడం నేను తట్టుకోలేను. సినిమా ఫ్లాప్ అయిపోద్ది. నేను నీ థియేటర్లో ఉన్నా, నీ సినిమాని చూస్తున్నా, నన్ను డిసప్పాయింట్ చేయకు. నిన్ను ఇబ్బంది పెడుతుంది ఎవరు? నా కొడుకులను చావగొట్టు. నీకే కాదు, మాకు కూడా వాళ్ళు వేస్ట్ నా కొడుకులే. బట్ ప్రాబ్లం కోసం చావద్దు. అప్పులు చేసావా? పీక్ తింటున్నారా? వాళ్ళు వస్తే జిప్పిప్పు చూపించు. ప్రేమించి మోసం చేశారా? చేస్తే చేయని. వాళ్ళ అమ్మ, దే డోంట్ డిజర్వ్ యూ. నువ్వు ఉండి ఇక్కడ, నాకు నువ్వు కావాలి. నాకంటే ముందు పోనవసరం లేదు. నీకు నాకు పెద్ద గ్యాప్ కూడా లేదు, 2 రోజులే. నువ్వు ఉండు, అందరం కలిసే పోదాం. చుట్టూ చెత్తనా కొడుకులు ఎందుకు? నాకు నువ్వు కావాలి. గుర్తుపెట్టుకో, చావడానికి సిద్ధంగా ఉన్నవాడిని ఎవ్వడూ చంపలేడు. మనందరం లైఫ్లో చావడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ చావద్దు. మా కిరికిరి.